అనుమతులున్న ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎవరు భయపడాల్సిన పని లేదు. మధ్యలో వచ్చినటువంటి హైడ్రాను చూపించి ఇదేదో భూతం, హైడ్రా వల్ల మొత్తం అంతా ఏదో నష్టం జరుగుతుంది అనేటువంటి, హైడ్రా పర్మిషన్ లేకపోతే ఏం జరగదనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. అందరికీ తెలిసిందే, ఒక లేఅవుట్ కానీ కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ ప్రభుత్వ పరంగా లీగల్ గా సర్టిఫై చేసి లేఅవుట్లు ఇచ్చేది కాకపోతే లేకపోతే పర్మిషన్స్ ఇచ్చే వ్యవస్థలు జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిటిసిపి, ఈ మూడు ప్రభుత్వ పరంగా నియమించినటువంటి వ్యవస్థలు. నేను చెప్పేదల్లా ఒకటే, కొనుగోలుదారులు ఈ హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి లేకపోతే డిటిసిపి లేఅవుట్లు అఫీషియల్ గా లీగల్ గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పర్మిషన్స్ ఉన్నటువంటి వాటి ఎటువంటి ఇబ్బంది లేదు. అవి లేకుండా చేస్తున్నటువంటి వాటికే సమస్య. అంతేకాని ఈ మూడు ద్వారా వచ్చేటువంటి వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. నేను అందరికి కొనుగోలుదారులు చెప్తున్నాను, బ్యాంకర్స్ చెప్తున్నాను, మిగతా వాళ్ళందరూ కూడా చెప్తాను. చట్టబద్దమైన అనుమతులున్న రియల్ ఎస్టేట్ వెంచర్స్ వారు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు హైడ్రా అధికారులు. చెరువుల సమీపంలో అనుమతులున్న నిర్మాణాలను కూడా కూల్చివేస్తారని కొందరు ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు. చెల్లుబాటయ్యే అనుమతులున్న ఏ నిర్మాణాలను కూల్చవద్దని సీఎం చెప్పారన్నారు హైడ్రా అధికారులు. ఇక ముఖ్యమంత్రి ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంటుందన్నారు. ఉంటుందన్నారు.